ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మందికి హెయిర్ ఫాల్ అవ్వటము, హెయిర్ డ్యామేజ్ అవ్వటము, రావాల్సిన సమయం కంటే తొందరగా తెల్ల వెంట్రుకలు రావటము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నాకు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాలో అనేక మంది కామెంట్స్ పెట్టారు ఈ సమస్యకు రెమెడీ చెప్పమని. వీడియోలో ఈ సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరికి ఓ సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను. ముందుగా ఈ రెమెడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. 100 గ్రాముల అవిసె గింజలు, 100 గ్రాముల నువ్వులు, 100 గ్రాముల మెంతులు, 100 గ్రాముల ఎండు కొబ్బరి పొడి, 50 గ్రాముల కలోంజి, ఇవన్నీ తక్కువ మంటపై స్వల్పంగా వేయించండి, మాడగొట్టకండి. ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత 200 గ్రాముల ఆమ్లా పొడి, 100 గ్రాముల దొడ్డు మిశ్రి కలిపి మిక్సీలో మెత్తగా పొడి చేయండి. ఈ పొడిని రోజుకు 2 సార్లు 1 చెంచా చొప్పున 1 కప్పు వేడి నీటిలో 21 రోజులు తాగండి. ఇలా తాగడం వల్ల ఇంతకుముందు నేను చెప్పినటువంటి హెయిర్ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ రెమెడీ అద్భుతంగా ఫలితం ఇస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ రెమెడీని వాడండి. నేను చెప్పిన అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నాట్ ఓన్లీ హెయిర్, ఈ రెమెడీ వాడడం వల్ల అదనంగా చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒకవేళ ఈ రెమెడీ మీరు చేసుకోలేని పక్షంలో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హెయిర్ అని వాట్సాప్ చేయండి. ఈ పౌడర్ని మీ ఇంటికి తెప్పించుకోండి. నా సూపర్విజన్లో హైజీన్గా ఈ రెమెడీని తయారు చేసి మీ ఇంటికి పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన సమస్యలను దూరం చేసుకుందాం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మీరు మీ కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యంతో ఉండాలనేదే నా లక్ష్యం. జై హింద్.